అందరికీ నమస్కారం. నేను మీ స్వప్నాస్ లైఫ్ జర్నీకి స్వాగతం. గత ఎపిసోడ్లో మా కుటుంబాన్ని మార్చిన 2 ముఖ్యమైన సంఘటనల గురించి మీతో పంచుకున్నాను. ఈరోజు 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు నా చదువులో జరిగిన కొన్ని సంఘటనలను మీతో పంచుకుంటాను. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఊరిలో వాళ్ళు మాట్లాడుకునేవారు. కానీ చిన్నదాన్ని కాబట్టి దాని గురించి పూర్తిగా అర్థం చేసుకునే వయసు కాదు. అదే సమయంలో మా పెద్దక్క పెళ్లి జరిగింది. తరువాత 5వ తరగతిలో నేను బాగా చదువుతానని మా సార్ నాకు నవోదయ పరీక్షకు అప్లై చేసి పుస్తకం కూడా కొనిచ్చి ప్రత్యేకంగా నేర్పించారు. కానీ ఆ పరీక్షను నేను అనుకున్నంత బాగా రాయలేకపోయాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అమ్మ ఆరోగ్యం గురించి ఉన్న దిగులు కూడా ఒక కారణం అయి ఉండవచ్చని అనిపిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా టాలెంట్ని మొదటిసారి గుర్తించిన వ్యక్తి మా సార్. ఆ సార్ని నేను ఇప్పటికీ గౌరవంగా గుర్తు చేసుకుంటాను. ఆ రోజుల్లో మా మండలానికి మా ఊరిలోనే హై స్కూల్ ఉండేది. ఒకే గదిలో చాలామంది విద్యార్థులు కలిసి చదివేవాళ్ళం. టీచర్లు కూడా చాలా బాగా పాఠాలు చెప్పేవారు. కొంతమంది ట్యూషన్కి వెళ్తుంటే నేను వెళ్ళాలని నాన్నను అడిగేదాన్ని. కానీ మా ఇంటి ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. తర్వాత నాన్న స్నేహితుల సహాయంతో నన్ను ట్యూషన్కు పంపించారు. మళ్ళీ మా 5వ తరగతి సార్ దగ్గరే చదివే అవకాశం వచ్చింది. 7వ తరగతిలో మాత్రం అందరూ హై స్కూల్ సార్ దగ్గర ట్యూషన్కి వెళ్తుండటంతో నేను చేరాను. అక్కడ కూడా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇలా నా చదువు ప్రయాణం ముందుకు సాగింది. కానీ 8వ తరగతిలో జరిగిన ఒక చిన్న అలవాటు నా జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణమైంది. ఆ సంఘటన గురించి తర్వాత ఎపిసోడ్లో మీతో పంచుకుంటాను. ధన్యవాదాలు.